గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ థంబ్లైన్ చూడంగానే మీ అందరికీ అర్థమైపోయి ఉండిద్ది ఈరోజు కంటెంట్ ఏంటి అనేది. కంటెంట్ అయితే కొంచెం లాంగ్గానే ఉండిద్ది, వీడియో అయితే కొంచెం లెంతీ ఉండిద్ది. ఎందుకంటే నేను ఈరోజు అయితే ఒక నలుగురు ప్రముఖ వ్యక్తుల గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా రోజుల నుంచి వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించి అయితే మాట్లాడబోతున్నాను. నేను ఒక నలుగురు, అంటే ఈ నలుగురే చేస్తున్నారా ఇంకెవరు చేయట్లేదా అనుకుంటే చాలా మంది చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ నలుగురినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాను అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నలుగురికి ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు. దానివల్లే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొక కారణం ఏంటంటే, లాస్ట్ టైం ఈ నలుగురిలో ఒక వ్యక్తిని అయితే నేను బాగా ఫాలో అయ్యేవాడిని, అతనికి బాగా సపోర్ట్ చేశాను కూడా. అతన్ని ఎవరో తిట్టారని చెప్పి నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. నా లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు అయితే అదేనమాట. అందువల్ల అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ నలుగురిలో ఫస్ట్గా నేను మాట్లాడేది వచ్చేసి మన వైజాగ్ గంగపుత్రుడి గురించి అయితే నేను మాట్లాడతాను. లాస్ట్ టైం అయితే తనైతే అరెస్ట్ అయ్యాడనమాట ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. అయితే అరెస్ట్ అయిన తర్వాత అతనైతే ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు. నేను ఏం చదువుకోలేదు, నేను 2వ తరగతి చదువుకున్నాను, నాకు దీని గురించి అసలు ఏం తెలియదు, నేను చేసిన లాస్ట్ టైం చేసిన వీడియోలో పెట్టిన దాన్ని తీసుకొని నన్ను అయితే అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. ఓకే భయ్య, నువ్వేం చదువుకోలేదు, దానికి నేను ఒప్పుకుంటాను. నువ్వేం చదువుకోకుండానే ఒక మంచి కార్ అయితే నువ్వు కొనగలిగావా, అలాగే ఒక బోటు కొనగలిగావా, అదేవిధంగా ఎంత 2వ తరగతి చదువుకున్నా నీకు యూట్యూబ్ పెట్టాలి అన్న థాట్ ఎలా వచ్చింది, ఎంత యూట్యూబ్ పెట్టాలంటే ఎంత మైండ్ ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత మైండ్ సెట్ ఉండాలి, ఒక కంటెంట్ మాట్లాడాలంటే ఏం కావాలి ఏంటి అనేది అసలు నీకు అదేం తెలీదా అని అయితే నేను ఫస్ట్గా అడుగుతున్నాను అనమాట. నువ్వు బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయినాయి, అవి మన వీడియోస్లో వైరల్ అవుతానే ఉన్నాయి, అన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు ఎంతమంది నీ వల్ల మోసపోయారు ఏంటి అనేది. నువ్వైతే వీడియోలో ఒక మాట చెప్తున్నావు, నా మీద కంప్లైంట్ పెట్టాడు ఒక అతను, మోసపోయాడు 2 కోట్లు అని చెప్పి. నీ వీడియోస్ చూడడం వల్లే అతను మోసపోయాడు. నువ్వు కానీ ఈ యాప్లని ప్రమోట్ చేయకుండా ఉండుంటే అతను ఖచ్చితంగా మోసపోయేవాడు కాదు. నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట అది. ఇక 2వ వ్యక్తి వచ్చేసి, ఇతను వచ్చేసి చాలా ఫేమస్ అన్నమాట, బయ్యర్ సన్నీ యాదవ్ అని చెప్పి ఒక బైక్ రైడర్ అన్నమాట. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఒకడంటే నాకు బాగా ఇష్టం, వాడిని బాగా ఫాలో అయ్యేవాడిని. లాస్ట్ టైం ఒకడిని తిట్టడం వల్ల అయితే నేను ఒక వీడియో చేసి మంచిగా సపోర్ట్ చేశాను అని చెప్పి. అది నా ఫస్ట్ ఛానల్ అనమాట. ఆ ఛానల్ అయితే అంతగా క్లిక్ అవ్వలేదు, కానీ ఒక వీడియో అయితే నేను రిలీజ్ చేశాను తన మీద ఇష్టంతో. దానివల్ల నేను ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుంది. బయ్యర్ సన్నీ యాదవ్ అని చెప్పి ఒక బైక్ రైడర్ అన్నమాట, బాగా ఫేమస్, మీ అందరికీ తెలిసే ఉండిద్ది. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఇతను. కొన్ని దేశాలు కూడా తిరిగాడు బైక్ మీద. ఓకే, తన రైడింగ్, తను చూపించిన ప్రదేశాలు అన్నీ మనకు బాగానే నచ్చుతున్నాయి. కాకపోతే ఏంటంటే, నువ్వు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అన్నమాట. అందుకే 3 బైకులు కూడా మనోడు గిఫ్టులుగా ఇచ్చాడు, కొన్ని ఐఫోన్స్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది కాక టెలిగ్రామ్లో అయితే ఈ లింక్ పెట్టేసి ఎవరైతే ఫాలో చేస్తారో, ఫాలో చేసి ఫోటో పెడతారో 500 రూపీస్ ఇస్తాను అని చెప్పి చాలామందికి, నాకు తెలిసిన వాళ్ళలోనే ఒక 2 నెంబర్స్ గుంటూరు నుంచి పెట్టారు నాలా ఫాలో అయ్యేవాళ్ళు. అలా ఇచ్చుకుంటా పోతే రోజుకొచ్చేసి ఎంతమంది నిన్ను ఫాలో అవుతారు, నువ్వు ఎన్ని వేలు ఇస్తున్నావు, అంటే ఎన్ని వేలు ఇస్తే నీకు ఎన్ని లక్షలు వచ్చి పడుతున్నాయి ఈ ప్రమోట్లు చేయడం వల్ల. నువ్వు వచ్చేసి వాడిని తిడతావు, వీడిని తిడతావు, నాకు డబ్బులు కావాలి అంటావు. నువ్వు పర్సనల్గా తిరగడానికి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి నీకు? నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, నీకు ఇష్టమై నువ్వు తిరుగుతున్నావు, నువ్వు చూపిస్తున్నావు, మేము చూస్తున్నావు, దానికి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి? డైరెక్ట్గా ఒక వీడియోలో అయితే చెప్పేశాడు, నాకు యూట్యూబ్ నుంచి వస్తున్న మనీ అయితే నాకు తిరగడానికి సరిపోవట్లేదు, అందువల్లే నేను బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాను అని. నువ్వు తిరగడం కోసం వేరే వాళ్ళ జీవితాలని నాశనం చేస్తావా అని చెప్పి అయితే నేను అడుగుతున్నాను అనమాట. ఎందుకు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నావు అని అడిగితే డైరెక్ట్గా నువ్వు ఇంటర్వ్యూలో అంత ధైర్యంగా చెప్పినోడివి, ఈ రోజు నీ మీద కేసు బుక్ అయినప్పుడు నువ్వెందుకు దాక్కొని తిరుగుతున్నావు? ఫస్ట్ 2వ క్వశ్చన్ ఇది నేను తన్నైతే అడిగేది. తన ఆస్తుల గురించి చూస్తే అన్వేష్ ఎప్పుడో చెప్పేశాడు, ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి అని చెప్పి. నేనైతే కోట్ల గురించి, డబ్బుల గురించి అయితే నేను అసలు మాట్లాడతలేదు. నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ కూడా కావట్లేదు. 10 ఇయర్స్లో నువ్వు 4 స్పోర్ట్స్ బైకులు కొన్నావు, ఒక కారు కొన్నావు, ఒక 2 ఇళ్ళు కొన్నావు. సరే, ఇల్లు కొన్నది లేనిది నాకైతే పర్టికులర్గా అయితే తెలియదు, అందరూ చెప్పుకుంటున్నారు కొన్నావు అని చెప్పి. మీ ఊళ్ళో అయితే ఒక ఇల్లు కట్టావు నువ్వు, అది 8 ఫ్లోర్స్ అయితే ఉంది. యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందా?
ఇది నా థాట్ క్వశ్చన్ నీకు. యూట్యూబ్లో ఇన్ని కోట్ల డబ్బులు సంపాదించవచ్చా అనేది నాకే తెలియట్లేదు. ఎన్ని వ్యూస్ పోతే ఎన్ని కోట్లు వచ్చి పడతాయి అనేది. ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే సామాన్యంగా ఒక 2 bedrooms ఒక హాల్ ఉన్న ఇల్లు కట్టాలంటేనే దగ్గర 40 లక్షల నుంచి 50 లక్షల దాకా అవుతాయి. అలాంటిది వాళ్ళ సొంత ఊర్లో 8 ఫ్లోర్ల ఇల్లు కట్టాడు. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 20, 10, 13 చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. తెలియని దాని గురించి అయితే నేను మాట్లాడను. నాకు తెలిసినంత వరకు 8 floors అది వీడియోలోనే చెప్పాడు. నా ఇల్లు 8 కోట్లు అయింది అని చెప్పి. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మీద 8 కోట్ల రూపాయలు సంపాదించవచ్చా? కొన్ని లక్షలు పెట్టి నువ్వు స్పోర్ట్స్ బైకులు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు వేరే దేశాల నుంచి. అంటే అంత మనీ వచ్చి పడిపోతుందా యూట్యూబ్ మీద? ఎక్కడి నుంచి సంపాదించావు ఇదంతా? బెట్టింగ్ యాప్ల మీదే కదా. ఎంతమంది జీవితాల మీద నువ్వు నడుచుకుంటా వెళ్ళి ఇంత డబ్బు సంపాదించుంటావు. మూడోది వచ్చేసి హర్ష సాయి గురించి. ఇతను బెట్టింగ్ యాప్లు చేశాడు, కానీ ఇతని గురించి నాకైతే ఎక్కువ తెలియని దాని గురించి అయితే నేను మాట్లాడను. ఇది ఒక కాంట్రవర్సీలో నేను విన్నదే, బెట్టింగ్ యాప్లు చేస్తాడు అని చెప్పి. కాబట్టి తెలియని దాని గురించి నేనైతే మాట్లాడను. ఫోర్త్ పర్సన్ వచ్చేసి హైదరాబాద్లో బాగా ఫేమస్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న కూడా చాలా వీడియోస్లో మనం ఫస్ట్ స్టార్టింగ్లో మధ్యలో అయితే ఒక 6 months ఆపాడు. స్టార్టింగ్ వీడియోస్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేసేవాడు. నేను చూసి నమ్మేసేవాడిని. అంటే నేనైతే బెట్టింగ్ ఆడలేదు, నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే ఆడాడు. పర్సనల్గా నాకు తెలిసిన తనైతే ఇమ్రాన్ని బాగా ఫాలో అవుతాడు అనమాట. గుంటూరులో నాతో పాటు నా బిజినెస్లో నా ఫీల్డ్లో ఉన్న ఒక వ్యక్తి, అతని పేరైతే నేను చెప్పను. కూర్చొని ఒక నైట్ నాతో చెప్పాడు అతను, నేను 5,000 పోగొట్టుకున్నాను ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అని చెప్పి. ఎందుకు పెట్టావురా అంటే, ఫస్ట్ వేసాను ఒక 100 రూపీస్, నాకు 200 వచ్చినాయి 100కి. తర్వాత 200 వేసాను, నాకు 1000 రూపీస్ వచ్చినాయి. అలా వేసుకుంటా వెళ్ళాను, నాకు 5000 పోయినాయి, దాంతో నేను ఆగిపోయాను అన్నాడు. ఓకే సూపర్, దాంతో అయితే అయిపోయాడు అతను. పోతే 5,000తోనే పోయింది. కానీ కొంతమంది ఏంటంటే ఈ 5,000తో ఆగట్లేదు. ఫస్ట్ వేసిన 2,000 ఎప్పుడైతే పోతాయో అది సంపాదించడం కోసం కొన్ని లక్షల రూపాయలు అయితే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. నేనైతే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, బెట్టింగ్ యాప్స్ అయితే ఆడొద్దు. ఫస్ట్ ఎవరైతే టెలిగ్రామ్ ఫాలో అవుతున్నారో దాన్ని అయితే డిలీట్ చేసుకోండి. అందులో జరుగుతున్న చాలా క్రైమ్స్ని ఆపగలిగిన వాళ్ళం అయితే అవుతామన్నమాట. టెలిగ్రామ్ యాప్ అయితే అసలు ఖచ్చితంగా మీరైతే వాడబాకండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఏ లింక్ని మీరు ప్రెస్ చేయబాకండి. ఒక బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించి బాగుపడిన ఇవాళ వరకు నేనైతే చూడలేదు. చూసుంటే మీలో ఎవరైనా కామెంట్ చేయండి. ఎవడన్నా గెలిచుంటే ఈ బెట్టింగ్ యాప్స్లో కొన్ని వేల కోట్లు పోతున్నాయి అనమాట. 1 డేకి వచ్చేసి హిందీ ప్రమోటర్స్ కూడా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరినీ ఎవరు ఆపుతారు, ఎలా ఆపుతారు అనేది అయితే నాకు తెలియదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే అరెస్ట్లు అయితే జరుగుతున్నాయి అనమాట. సజ్జన్ సార్ అయితే దీని గురించి స్పందించారు లాస్ట్ ఒక 20 days బ్యాక్. ఆయన స్పందించిన తర్వాత ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయి అనమాట. ప్రస్తుతానికైతే నాని అయితే అరెస్ట్ అయ్యాడు, బెయిల్ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. మన బయ్యర్సన్ని యాదవ్ అయితే ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా తెలియదు. దగ్గరలోనే ఇమ్రాన్ అన్న కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేనైతే చూస్తున్న ప్రతి వ్యూవర్స్కి అయితే, అది నా సబ్స్క్రైబర్లు కావచ్చు, నా సబ్స్క్రైబర్లు కాకపోవచ్చు, ఒకటే చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ని అయితే ఎవరు ప్రమోట్ చేయబాకండి, ఎవరు ఆడొద్దు. ఫస్ట్ అయితే టెలిగ్రామ్ యాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో దాన్ని అయితే అకౌంట్ని డిలీట్ చేసుకోండి. ఫస్ట్ క్రైమ్స్ అన్ని జరుగుతున్నది దానిలోనే. యూట్యూబ్లో అయితే ఇలాంటి క్రైమ్స్ అయితే జరగవు. యూట్యూబ్ వాడు అయితే అసలు ఒప్పుకోడు దీనికి. ఎవడైతే ఈ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్ యాప్స్లో కానీ ఏవైతే లింక్స్ వస్తున్నాయో వాటిని అయితే ఎవరు క్లిక్ చేయొద్దు, ఎవరు సపోర్ట్ చేయొద్దు. వీటన్నిటికీ చాలా దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటే మన ఫ్యామిలీస్ అయితే అంత సేఫ్గా ఉంటాయి అన్నమాట. చెడు అలవాట్లు ఉంటే మనమే పోతాము. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఆడతారో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే నించునిద్ది అనమాట. ఈ 4 persons గురించే నేను మాట్లాడడానికి కారణం ఎందుకు ఏంటి అంటే మాత్రం, ఈ 4 numbers ఇన్ఫ్లుయెన్స్ అంటే సబ్స్క్రైబర్లు చాలా మంది ఎక్కువ. చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అందువల్లే వీళ్ళ 4 గురించే నేను మాట్లాడాను. మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, మిగతా వాళ్ళు కూడా ఈ వీడియోలు ఇంతటితో ఆపడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఆపడమే మంచిది. ఆపకపోతే ఖచ్చితంగా భారీ మూల్యాన్ని అయితే మీరందరూ చాల్సి వచ్చింది అనమాట. ఓకే గైస్, ఈ బెట్టింగ్ యాప్ల గురించి నేను చెప్పడానికి కారణం అయితే ఇదేనమాట. నాకు తెలిసిన ఒక 2-3 persons అయితే దీని వల్ల లాస్ అయ్యారు. దానివల్ల ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. బెట్టింగ్ యాప్స్ని అయితే ఎవరు ప్రమోట్ చేయొద్దు, ఎవరు ఆడొద్దు.
ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.